చేసుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఒక కేసులో అయితే షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్, అవర్ హస్బెండ్ పాస్డ్ అవే. ఆ అమ్మాయి చిన్న వయసే 32 years. అందరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారండి, ఎప్పుడు పెళ్లి. తను అందరికీ చెప్పలేదు నేను మ్యారీడ్, నేను వీడియో. ఎందుకు చెప్పాలి? డివోర్సీస్ ఉంటారు, వాళ్ళు ఎందుకు చెప్పాలి వచ్చి నేను డివోర్స్ అని బోర్డు పెట్టుకొని నడుచుకుంటారా ఏంటి? వై డూ యూ వాంట్ టు నో అబౌట్ అ పర్సన్స్ పర్సనల్ లైఫ్? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. అందరూ అన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని కెలికి దాని గురించి మాట్లాడి మనకేం ఆనందం వస్తుంది? టాకింగ్ అబౌట్ సమ్ వన్స్ పర్సనల్ లైఫ్. మీరు అసలు ఎందుకు ఈ ఫ్రీ అడ్వైస్లు ఎందుకు? నాకే ఐ మైసెల్ఫ్ ఫెల్ట్, మీరు ఎందుకండి ఒక ఐటీ కంపెనీ, నాకు టెక్నాలజీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి. ఐ జాయిన్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్, దెన్ ఐ వెంట్ ఇంటూ లాలో వచ్చిన తర్వాత కూడా చాలా మంది నాకు అడ్వైస్ చేశారు, మీరు ఎందుకు లిటిగేషన్స్కి వెళ్తున్నారు, కార్పొరేట్ లా చదవండి. లేదు, నాకు లిటిగేషన్ వెళ్ళడమే ఇష్టం. కోర్టు కచేరీలో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టుకొని వాదించి అదే నాకు ఇష్టం. ఎందుకు మీరు ఇది ఎందుకు చేస్తారు, వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి. నా పర్సనల్ లైఫ్ డిస్లైక్స్ ఉంటాయి. సో అలా లాట్ ఆఫ్ విమెన్ హూ కమ్ విత్ కంప్లైంట్స్, ఫస్ట్ థింగ్ దే సేస్, ఈ అమ్మాయి అయితే ఎస్పెషలీ దిస్ ఐవీఎఫ్ లేడీ, షీ సెడ్ 15 times నాకు ఐవీఎఫ్ అయిందండి. రోజు నన్ను 10 మంది అడుగుతున్నారు నేను ఎందుకు పిల్లలు కనలేదని. నేను కార్పొరేట్ ల్యాడర్లో పైకి ఎదుగుతూ ఉన్నాను. షీ వాజ్ ఎట్ GM లెవెల్. అందరు ఏమనుకుంటున్నారంటే నేను GM అవ్వాలని, పిల్లలు కనకుండా ఏదో రాక్షసి కింద తిరుగుతున్నానని. నా పర్సనల్ లైఫ్ నాకే తెలుసు. షీ క్రైడ్ ఫర్ 2 hours. ఎవ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ పెయిన్ఫుల్. అందరు పైగా ఫ్రీ అడ్వైస్, ఆ స్టీరాయిడ్స్ తీసుకుంటే షీస్ గెయినింగ్ వెయిట్ తగ్గించండి, పిల్లలు ట్రై చేయండి, కెరియర్ పక్కన పెట్టండి. తనకి ఎలా ఉంటుంది? తను వెళ్ళి చెప్పలేదు కదా మా హస్బెండ్ ఇన్ఫర్టైల్ అండి, ఆయన ఎవరు అడగరు. ఆయనకి ఏమంటారు, మీ వైఫ్కి చెప్పండి కొద్దిగా కెరియర్ మీద ఫోకస్ తగ్గించి పిల్లల సంగతి చూడమని అంటారు. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ పర్సనల్. యూ డ్రింక్, సో యూ మస్ట్ బి ఓకే విత్ ఎవ్రీథింగ్. ఇంతకు ముందు విమెన్ కమింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ అన్ ఆఫీస్ పార్టీ వాజ్ వెరీ రేర్. నేను వర్క్ చేసేటప్పుడు అయితే మేము ఉన్నదే 10 మంది. అసలు పార్టీ అంటే వెళ్ళం, ఇంటికి వెళ్ళి పడుకోవడమే. వీళ్ళు మెసేజ్, అసలు గ్రూప్లో మెసేజెస్ ఎలా వస్తాయి? ఇప్పుడు చూస్తున్నాను కదా, తాగి ఊగిపోతాం, అది గ్రూప్ టైటిల్గా ఉంటుంది. అందులో మెన్ ఉంటారు, విమెన్ ఉంటారు. విమెన్ ఆల్సో డ్రింక్. తను తాగడం వల్ల తను అన్నిటికీ రెడీ అనుకోకూడదు. డ్రింకింగ్ విత్ యూ ఇస్ అవర్ పర్సనల్ చాయిస్. మీ మీద నమ్మకం ఉండబట్టి మీతో పాటు ఆఫీస్ పార్టీకి వచ్చి మీతో తాగుతుంది. జస్ట్ బికాస్ షీఈస్ డ్రింకింగ్ డజంట్ మీన్ షీఈస్ ఓకే విత్ ఎవ్రీథింగ్. క్యాన్ వి మీట్ ఓవర్ ద వీకెండ్? ఎందుకండి? ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంది. ఓకే, రిలేషన్షిప్లో వెళ్ళాలని అనుకుంటున్నారా? వర్క్ ప్లేస్ ఇస్ నాట్ ద ప్లేస్ అండి. నా పర్సనల్ అడ్వైస్. Any indication of an unwelcome meeting outside of work premises, heckling a person in an official WhatsApp group. ఇది ఒక అబ్బాయికి జరిగిందండి. 21 years old, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఫ్రెష్గా కాలేజ్ నుంచి వచ్చారు. తనకి మీసం లేదు, మీసం రావట్లేదు. ఆ రేజర్తో he had lot of personal problems. ఎందుకు హార్మోనల్ ఇష్యూస్ వల్ల he's not getting మీసం లేనోడు ఒక అబ్బాయా అని మీమ్ గ్రూప్లో ఫార్వర్డ్. చాలా రోజులు చూసి భరించి కంప్లైంట్ ఇచ్చేసాడు. ఈ హ్యాడ్ ఇంజురీస్ ఆల్ ఓవర్ దిస్ ప్లేస్. రేజర్తో ఇట్లా చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుందేమో అనే హోప్లో గీసుకొని ఇక్కడ అంతా ఉంటాయి తనకి స్క్రాచెస్. ఈ హ్యాడ్ హార్మోనల్ ఇష్యూస్, ఈ హ్యాడ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఆ అబ్బాయిని పట్టుకొని వాట్సాప్లో మీమ్స్, ఐపీ మెసెంజర్లో, ఫేస్బుక్లో అరే మీసం లేనోడా అని చెప్పి ఇంకెవరో ఇంకొకరు మీసం తిప్పుకునే మీమ్లు పెట్టడం. రోజు ఇదొక టైం పాస్. మనకి టైం పాస్గా ఉన్నది ఇంకొకరి లైఫ్. ఈ అటెంప్టెడ్ సూసైడ్ అండి. మనకు టైం పాస్గా మనం జోక్గా చేసే ఒక విషయం ఇంకొకరిని చాలా హర్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ అన్వెల్కమ్? ఇందాక నేను చెప్పాను, ఎనీవేర్ వేర్ దెర్ ఇస్ నో కన్సెంట్, రెసిపియంట్ రిగార్డ్స్ దిస్ ఒఫెన్సివ్. నాకు నచ్చలేదు, మీకు జోక్గా ఉండొచ్చు, నాకు నచ్చలేదు. ఈవెన్ ఇఫ్ ద విక్టిమ్ డస్ నాట్ కంప్లైంట్. ఈ అబ్బాయి అయితే కంప్లైంట్ చేయలేదు, పక్కన ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ అటెంప్టెడ్ సూసైడ్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అనేది బ్రాడ్లీ 2 కేటగిరీస్ కింద తీసుకెళ్ళొచ్చు. క్విడ్ ప్రోకో, హాస్టైల్ ఎన్విరాన్మెంట్. క్విడ్ ప్రోకో అంటే నేను మీకు ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, సో నేనేం చేస్తాను, యూ డూ సంథింగ్ ఫర్ మీ, ఐ విల్ గివ్ యూ అ బెటర్ రేటింగ్.
I will give you this important project, I'll give you bonus, I'll give you promotion. సో ఇచ్చే పొజిషన్లో నేను ఉన్నాను, నేను మీకేదో ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, మీరు నాకేదో ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. మీరు నాకు రిటర్న్ ఏమి ఇస్తారు? సెక్షువల్ ఫేవర్స్. సో క్విడ్ ప్రోకో ఇస్ గివింగ్ సంథింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్షువల్ ఫేవర్స్. I'll give you something, you give me something. Simple. Hostile environment is the opposite. ఇది నువ్వు ఇవ్వకపోతే నీ జీవితం నాశనం అయ్యేలా నేను చేస్తాను. ఈ ఆఫీస్లో అసలు ఏం వర్క్ ఇవ్వకుండా కూర్చోబెడతాను, రేటింగ్లో అతి తక్కువ రేటింగ్ ఇస్తాను, తీసుకెళ్ళి ఎక్కడో ఈ వాల్యూ లేని టీంలో పాడేస్తాను, ఏం వర్క్ ఇవ్వకుండా 10 గంటల వరకు కూర్చోబెడతాను. There was a case in which a lady secretary was made to sit till 10 in the night. ముసలాయన, ఆయనకి ఏం పని లేదు, అక్కడ ఆయన కూర్చుంటారు, ఈవిడ్ని కూర్చోబెడతారు. 10 o'clock ఆయనకు నిద్ర వచ్చేటప్పుడు సరే వెళ్ళు అంటారు, ఈయన వెళ్ళిపోతారు. రోజు ఇదే రొటీన్, ఏం పని ఉండదు. దట్ ఈస్ హాస్టైల్ ఎన్విరాన్మెంట్. అసలు ఎందుకు వచ్చాను మీ వర్క్ ప్లేస్లో అని. క్విడ్ ప్రో క్వో ఇస్ సెక్షువల్ ఫేవర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్. డిన్నర్ డేట్ విత్ ఆర్ వితౌట్ యాక్చువల్ ఫిజికల్ ఇంటిమసీ. కొంతమంది సెక్షువల్లీ యాక్టివ్గా ఉండమని అడగరు. టు బీ వెరీ ఓపెన్, స్లీప్ విత్ మీ అని అడగరు. లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్. ఏముండదు, జస్ట్ డిన్నరే. కానీ అమ్మాయికి నచ్చలేదు ఆ డిన్నర్ తినడం మీతో పాటు, ఆ అబ్బాయికి నచ్చలేదు మీతో బయటకు వచ్చి డిన్నర్ తినడం. నేను ఎందుకు రావాలి బయటికి? రాకపోతే ఈయన నాకు ఏమైనా నా వర్క్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఫీలింగ్ ఇవ్వడం ఇస్ క్విడ్ ప్రో క్వో. యూజింగ్ ఇట్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ పొజిషన్ ఆఫ్ పవర్. అంటే నేను పవర్లో ఉంటేనే క్విడ్ ప్రో క్వో చేయొచ్చు, ఎందుకంటే నేను కూడా ఏమైనా ఇవ్వాలి కదా ఇన్ రిటర్న్. హాస్టైల్ ఎన్విరాన్మెంట్ ఇస్ వర్బల్ హరాస్మెంట్. వర్క్ ఎన్విరాన్మెంట్ అన్ఫ్రెండ్లీ ఫర్ అ పర్టికులర్ జెండర్. నా టీంలో ఒకటే లేడీ ఉంది, నేను ఒక మేల్. నేను అడిగాను ఆ అమ్మాయిని నా కంపెనీ ఇవ్వమని, ఇవ్వలేదు. రేపటి నుంచి రూల్ తీసుకొస్తున్నాను, అందరూ నా టీంలో 10 వరకు వర్క్ చేయాలండి కావాలని. టార్గెటింగ్ అ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ అ గ్రూప్ అండ్ ఇన్యాక్షన్ ఆన్ కంప్లైంట్స్ ఇన్ ద పాస్ట్. ఇదే వర్స్ట్. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి కూడా దాని మీద యాక్షన్ తీసుకోకుండా అలాగే పడి ఉంచడం is also creating a hostile environment. ఇప్పుడు now it's time for you to answer. 6 cases చూస్తాం. You have to tell me whether it is sexual harassment or not. These are all real life cases. You tell me whether it is sexual harassment or not. If yes, why? Raju is Rani's boss. He asks her out for dinner. She indirectly refuses by saying no. Directly కూడా కాదు, directly no అని చెప్పేస్తుంది. He insists a couple of times, అరే రావాల్సిందే రావాల్సిందే. But she mostly smiles and leaves the place as she gets uncomfortable. ఇంకా డైరెక్ట్ బాస్ కదా, uncomfortable అయి వెళ్ళిపోతుంది. After few such incidents, Rani is not assigned any key responsibilities in the team. Is this sexual harassment? Yes. Quid pro quo na hostile environment? Because నువ్వు నాతో రాలేదు డిన్నర్కి, నేను నీకేం వర్క్ ఇవ్వను. ఐఎమ్ నాట్ అసైనింగ్ ఎనీ కీ రెస్పాన్సిబిలిటీస్ టు యూ ఇన్ ద టీమ్. సో హీ ఈస్ క్రియేటింగ్ అ హాస్టైల్ ఎన్విరాన్మెంట్ ఫర్ హర్ టు వర్క్. ఇది రియల్ లైఫ్ కేస్. దిస్ ఇస్ ఆల్సో రియల్ లైఫ్ కేస్. Rani is upset over Raju's behavior. Same case, continuation. Raju keeps assigning works to Rita. Rani jokingly remarks at the coffee place that Rita might have consented to the dinners. తను డిన్నర్కి వెళ్ళి ఉంటుందిలే, అందుకే తనకు వర్క్ అంతా వస్తుంది అని. Rita does not protest. ఏం అనట్లేదు, రీటా కామ్గా వెళ్ళిపోతుంది. Is this sexual harassment? ఒక ఉమెన్ ఇంకో ఉమెన్. Yes, absolutely. ఎందుకండి? Hostile environment, yes, but why is it sexual harassment? Yes. ఒకటి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, సెకండ్లీ తనకు వర్క్ రావడం ఈయనతో వెళ్తుంది కాబట్టి. ఎలా తెలుసు, మీరు చూసారా? యూ డోంట్ నో. మనం రూమర్ అనుకొని ఒకళ్ళు చెప్పింది ఇంకొకరికి పాస్ చేస్తూ ఉంటాం. యూ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. If you're assassinating the character of a person, that will come under sexual harassment. You have to be very careful while spreading a message, rumor. Kiran keeps calling Asha out for dinners. Asha agrees and goes out a few times.
But after a few such dinners, she refuses and says no. Kiran keeps calling her, messaging her and asking her to come. Is this sexual harassment? Yes. Yes. First no చెప్పింది కాబట్టి అన్నిసార్లు ఫస్ట్ ఎస్ చెప్పింది కాబట్టి అన్నిసార్లు ఎస్ చెప్పాలని లేదు. Every time consent is required. In fact, there is a recent Supreme Court judgment, State of Maharashtra's Madhukar Narayan Madhikar అనుకుంటా. Even a prostitute has the right to say no. నువ్వు వాళ్ళ డబ్బులు ఇచ్చి నాతో ఉండు అని చెప్పే ఆ ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయి కూడా నేను ఇవాళ బిజినెస్ చేయట్లేదండి, షాప్ క్లోజ్డ్ అని చెప్పే అధికారం ఆమెకు ఉంది. షీ హ్యాస్ ద రైట్ టు సే నో. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మనీ షీ కెన్ రీఫండ్ యువర్ మనీ అండ్ సే నో, ఐ డోంట్ వాంట్ యూ. ఆ రైట్ అనేది ఆ ప్రొఫెషన్లో ఉన్న పర్సన్కి కూడా ఉంది అనేది రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. సో దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. నెక్స్ట్, దీస్ ఆర్ 2 men. బాగా చూసుకోండి, ఇద్దరు మెన్. కిషోర్ అండ్ రామ్ ఆర్ కొలీగ్స్ అట్ వర్క్ ప్లేస్. కిషోర్ ఇస్ అ ట్రైనీ, రామ్ కంప్లీటెడ్ హిస్ ప్రొబేషన్. అంటే ఇద్దరు ఒక కాలేజ్ నుంచి వచ్చారండి, సీనియర్ జూనియర్, ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారు. కాకపోతే ఒకళ్ళకన్నా 1 year ముందు వచ్చి జాయిన్ అయ్యారు, రెండో మనిషి తర్వాత 1 year తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. రామ్ సెండ్స్ పిక్చర్స్ ఆఫ్ నేకెడ్ ఉమెన్ అండ్ ఆబ్సీన్ మెటీరియల్ టు కిషోర్ అండ్ ఐపీ మెసెంజర్. ప్రతి అబ్బాయి ఫోన్లో ఒక గ్రూప్ ఉంటుందండి, అలాంటి ఒక గ్రూప్ అనుకోండి. కాకపోతే ఆ గ్రూప్లో కాకుండా ఆ గ్రూప్లో ఇద్దరు ఉండొచ్చు కాలేజ్లో, కానీ ఏం చేశారు, ఐపీ మెసెంజర్, ఆఫీస్లో యూజ్ చేసే ఐపీ మెసెంజర్లో పంపించారు. కిషోర్ డస్ నాట్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ దీస్ మెసేజెస్. ఇస్ దిస్ సెక్షువల్ హెరాస్మెంట్? క్యాన్ కిషోర్ కంప్లైంట్? ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఎస్. ఎందుకు? ఇట్ ఈస్ ఈక్వల్ టు pornography, nudity in a workplace environment. కాలేజ్లో అలాంటి ఒక గ్రూప్లో ఉండడం, పంపించుకోవడం ఇస్ డిఫరెంట్. ది వర్క్ ప్లేస్ అండ్ యూ సెండింగ్ ఆన్ అ వర్క్ ప్లేస్ ఐపీ మెసెంజర్. ఆఫీస్ ఇచ్చిన ల్యాప్టాప్లో, ఆఫీస్ ఇచ్చిన ఐపీ మెసెంజర్లో డూయింగ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఇది నా ఎక్స్పీరియన్స్లో చాలా కాలం, ఈ లాస్ట్ 5 and 6 కేసెస్ 90 days టైం ఉందండి ఒక ఎంక్వైరీ కంప్లీట్ చేసేదానికి. జనరలీ ఆ ఎంక్వైరీ 90 daysకి ముందే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఈ 2 కేసెస్ 90th day వరకు వెళ్ళింది, బికాస్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సినారియో. నీలా గాట్ ఇన్ టు ద ఎలివేటర్ అండ్ శేఖర్ ట్యాప్ హర్ షోల్డర్ అండ్ సెడ్ షీ లుక్స్ గుడ్. జస్ట్ ఇలా, సారీ ఐఎమ్ జస్ట్ బాగున్నావు అని చెప్పారు, అంతే. Neela warned that she does not like to be complimented on her looks by her male colleague. Shekhar apologizes and leaves. Such an incident never happens again. Is this sexual harassment? Okay, no ani enta mandi kanipistundi? Raise your hands. Ila kaadu, ila raise cheyanడి. Yes ani enta mandi kanipistundi? ఈ క్వశ్చన్ ఇలాగే పార్క్ చేయండి. వీ విల్ డిస్కస్ ఇట్ డ్యూరింగ్ కన్సిలియేషన్ టాపిక్. ఈ కేసుని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేస్, సీత అండ్ మహేష్ ఆర్ ట్రైనీస్ అట్ వర్క్ ప్లేస్. ఇది చాలా కామన్గా జరిగేది. ఇది ఆల్మోస్ట్ 10-15 కేసెస్ని కంబైన్ చేసి నేను ఒక కేసుగా ఇచ్చాను. సీత అండ్ మహేష్ ఆర్ ట్రైనీస్ అట్ వర్క్ ప్లేస్. దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే హ్యాంగ్ అవుట్ టుగెదర్. ఇద్దరు ఒకే టైంలో జాయిన్ అయ్యారు. మహేష్ ప్రపోజెస్ టు సీత, సీత సేస్ నో. మహేష్ అంటే పట్టుదల ఉన్న మనిషి, సో నో అని చెప్తే నో తీసుకోలేక మళ్ళీ 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 ట్రై చేస్తామని వెళ్తున్నారు అనమాట వెనకాల. సీత అయితే క్లియర్గా చెప్పేసింది. సీత టేక్స్ 2 days ఆఫ్ ఫ్రమ్ వర్క్. మహేష్ చాలా మంచి వ్యక్తి అండి. ఇన్ఫ్యాక్ట్ ఐ మెట్ దిస్ మహేష్ ఇన్ పర్సన్. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకే ఒక నిమిషం బాధ అనిపించింది ఆ అబ్బాయిని చూసి. హీ ట్రూలీ లవ్స్ హర్ అండ్ జెన్యున్లీ కేర్స్ ఫర్ హర్. ఇద్దరు పెళ్ళి వచ్చిన ఏజే. And Mahesh tries to meet Sita's parents also. Is this sexual workplace harassment? Yes. Why? Consent is Sita ekkada marindi? She takes 2 days off from work, which means it is creating a hostile environment for her. నాకు వద్దు అని మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాం కదా, అతనికి ఎందుకు ఆ థాట్ వచ్చేసిన తర్వాత వదిలేయాల్సింది కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసులో ఏమైందంటే కన్సిలియేషన్ స్టేజ్లో కూడా, కన్సిలియేషన్ అంటే ఏంటని చెప్తాను, అక్కడ కూడా సాల్వ్ అవ్వకుండా
మహేష్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. సీత మహేష్ని సస్పెండ్ చేశారు, సీత రిజైన్ చేసి వెళ్ళిపోయి గిల్టీ ఫీల్ అయ్యి. ఒకళ్ళ మీద జాలి చూపించి వాళ్ళని ప్రేమించలేము కదా. అండ్ ఈ అబ్బాయి మర్చిపోవట్లేదు, వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు, తన కెరియర్ తనే పాడు చేసుకుంటున్నాడు, తనని తనే పాడు చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఇట్లా ఒక కంప్లైంట్ పెడితే తప్ప ఆ అబ్బాయి ఆగట్లేదు అని పెట్టింది. సస్పెండ్ చేసి అలా చేస్తే ఆయన నా మీద పగబెట్టుకుంటాడని చెప్పి తను రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆఫీస్ నుంచి. తర్వాత ఆ అబ్బాయి సస్పెన్షన్ అయిపోయాక వచ్చి ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఇంకా తను ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. బట్ దిస్ ఇస్ అ రియల్ లైఫ్ కేస్. ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ కేస్ ఆఫ్ సెక్షువల్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఇప్పుడు హెరాస్మెంట్ జరిగింది, ఏం చేయాలి? వాట్ ఈస్ ద స్టెప్? There is, in every organization in which there are more than 10 members, there is a committee called as the internal committee which is constituted. ఈ internal committee లో ఎవరు ఉంటారు? There is a presiding officer who is the senior most women employee in the organization. ఒక ఆర్గనైజేషన్ కి త్రూ అవుట్ ఇండియా బ్రాంచెస్ ఉంటే ప్రతి బ్రాంచ్ ఆఫీస్ లో ఒక కమిటీ ఉండాలి. అక్కడ సీనియర్ మోస్ట్ ఉమెన్ ఎంప్లాయీ విల్ బి ప్రిసైడింగ్ ఆఫీసర్. 2 women employees అని ఇచ్చారు, కానీ ఉమెన్ కాదు, ఎనీబడి కమిటెడ్ టు ద కాజ్. విమెన్ అయితే బెటర్. ఈ కమిటీలో 1/2 ఆఫ్ ద మెంబర్స్ విమెన్ ఉండాలి అంతే. పర్సన్ ఫ్రమ్ ఎన్జిఓ ఆర్ అన్ అడ్వకేట్ ఆర్ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ దీస్ మ్యాటర్స్, హూ నోస్ ది యాక్ట్, హూ అండర్స్టాండ్స్ ది యాక్ట్, వాళ్ళు ఎక్స్టర్నల్ మెంబర్గా ఉంటారు. 1 ఎక్స్టర్నల్ మెంబర్ ఇస్ కంపల్సరీ. ఈ కమిటీ యొక్క టెన్యూర్ ఇస్ 3 years. సో ఈ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వాలి. ఎవ్రీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 10 people ఈ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వాలి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఏం చేస్తారు? దే విల్ ఫార్మ్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. కలెక్టర్, district collector or someone at the district collector level will form a local committee. That committee will handle complaints of that particular. Suppose ఇప్పుడు ఎన్టీఆర్ కలెక్టరేట్ ఉందనుకోండి, ఎన్టీఆర్ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కలెక్టరేట్ ఎంప్లాయీస్, అక్కడ ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ అక్కడ కంప్లైంట్ ఇస్తారు. ఆర్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ అ స్మాల్ ఆర్గనైజేషన్, లెస్ దెన్ 10 members ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాను, ఆర్ మా ఇంట్లో పని చేస్తున్న అమ్మాయికి జరుగుతుంది, తను వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ చేస్తుంది? ఈ డిస్ట్రిక్ట్ కమిటీలో కంప్లైంట్ చేస్తుంది. సో డిస్ట్రిక్ట్ కమిటీ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దట్ పర్పస్. ఏం ప్రాసెస్? సపోజ్ ఐఎమ్ హరాస్డ్, ఐ హావ్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్. హరాస్ నేను చేయబడ్డాను, నేను కంప్లైంట్ ఇస్తున్నాను కాబట్టి నేను కంప్లైనెంట్. నన్ను హరాస్ చేసిన వాళ్ళు రెస్పాండెంట్. ఎవరి మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను వాళ్ళు రెస్పాండెంట్. నేను కంప్లైనెంట్, వాళ్ళు రెస్పాండెంట్. నేనేం చేయాలి? ఈ ఐసీకి వెళ్ళి నా కంప్లైంట్ని ఇవ్వాలి. ఇన్ రిటర్న్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రిటర్న్. ఊరికే చెప్పేయడం కాదు, యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఇట్ కెన్ బి అన్ ఈమెయిల్, ఇట్ కెన్ బి అ హ్యాండ్ రిటన్ లెటర్. అండ్ ఇప్పుడు ఐసీ ఏం చేస్తుంది? ఐసీ మధ్యలో సర్వర్ లాగా ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఒక సర్వర్ లాగా ఇక్కడ తీసుకొని విత్ ఇన్ 7 days కంప్లైనెంట్ ఇచ్చిన కంప్లైంట్, దానికి ఉన్న ప్రతి డాక్యుమెంట్ని రెస్పాండెంట్కి ఇస్తుంది విత్ ఇన్ 7 days ఆఫ్ రిసీవింగ్ ద కంప్లైంట్. సో కంప్లైంట్స్ జనరల్లీ ఎలా వస్తాయంటే, కొన్ని కంప్లైంట్స్ ఏం ఎవిడెన్సెస్ లేకుండా ఇద్దరి మధ్యలో జరుగుతాయి కాబట్టి ప్రూఫ్స్, విట్నెసెస్ అవేమి ఉండవు. కొన్ని ఏమవుతాయి? బోల్డ్ వాట్సాప్ చాట్స్ పంపిస్తారు, ఈమెయిల్స్ ఇస్తారు. కొన్నిలో ఏమవుతాయి? డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిలీట్ ఫర్ మీ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఫిల్టర్ చేసి ఒక్క పర్స్పెక్టివ్ మాత్రం తీసి పెడతారు. సో అవన్నీ అటాచ్ చేసి ఐసీ విల్ గివ్ టు రెస్పాండెంట్. అప్పుడు డిలీట్ అయిన మెసేజ్లు బయటికి వస్తాయి ఇటువైపు నుంచి. సో అందుకే యూఆర్ గివింగ్ బోత్ పార్టీస్ అన్ ఈక్వల్ ఛాన్స్. ఇప్పుడు ఏం చేయాలి? 7 days లోపల ఆ లెటర్ వచ్చిన తర్వాత రెస్పాండెంట్ హ్యాస్ టు గివ్ హిస్ రెస్పాన్స్. ఏ బీకి అగేన్స్ట్, ఆ నీలా శేఖర్ ఎలివేటర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, అదే తీసుకెళ్తాం ఇంకా ఎగ్జాంపుల్గా. నీలా కంప్లైంట్ ఇచ్చింది శేఖర్కి అగేన్స్ట్గా. శేఖర్కి 7 days లోపల లెటర్ వెళ్తుంది, ఇలా నీలా నీకు అగేన్స్ట్ కంప్లైంట్ ఇచ్చింది, ఈ వాట్సాప్ మెసేజెస్ అన్ని పెట్టింది, ఈ ఈమెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఈ అన్నీ చూసి మీరు మీ రెస్పాన్స్ ఇవ్వండి అని. ఆ రెస్పాండెంట్ శేఖర్ హ్యాస్ టు గివ్ అ రెస్పాన్స్. అండ్ నీలా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. శేఖర్ సో అండ్ సో డెసిగ్నేషన్, సో అండ్ సో ప్లేస్లో ఉంటారు, అండ్ ప్రిఫరబుల్లీ విత్ ఇన్ 3 months ఆఫ్ ఇన్సిడెంట్. బట్ ఇది ఎక్కువ ఇన్సిస్ట్ చేయరు, ఎందుకంటే ఇలాంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి
కంప్లైంట్ బయటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం సరిపోవాలి, కంఫర్టబుల్ ఉండాలి. కాబట్టి ఆ 3 monthsని ఇన్సిస్ట్ చేయరు. 3 months దాటినా ఏం పర్లేదు, అలాగే తీసుకుంటారు. అండ్ 6 copies ఆఫ్ కంప్లైంట్ ఎందుకు అందరికీ ఉండాలి, బోర్డ్ కమిటీలో అందరికీ ప్లస్ రెస్పాండెంట్కి ప్లస్ బోర్డ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక బోర్డు ఉంది, బోర్డులో ఎవరెవరు మెంబర్స్, రావత్ సార్ ఉన్నారు, CEO సార్ ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ వెళ్తుంది. క్వార్టర్లీ మీటింగ్ జరిగేటప్పుడు ఆన్ సెక్షువల్ హెరాస్మెంట్ రిపోర్ట్ వెళ్ళాలి స్టాట్యుటరీ. సో అవి కూడా కాపీస్ కూడా ఉండాలి. కాబట్టి ఫైల్ చేసేటప్పుడు 6 copies తీసుకుంటారు. అండ్ రెస్పాండెంట్ ఇవన్నీ చదివి ఆయన తరపున రిప్లై ఆయన ఇస్తారు. ఆయన ఇచ్చిన రిప్లైని మళ్ళీ ఐసీ ఏం చేస్తుంది, వీళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తుంది కంప్లైనెంట్. సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఒక భాగమే కన్సిలియేషన్. నెక్స్ట్ కన్సిలియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఊర్లలో పెళ్ళం మొగుడు కొట్టుకుంటే అంత ఈజీగా వెళ్ళి విడాకులు ఇచ్చుకోండి అని చెప్పరు. పెద్దలందరూ కూర్చోబెట్టి సంజాయించడానికి ట్రై చేస్తారు. అదే కన్సిలియేషన్, పంచాయతీ. సో ఇప్పుడు కమిటీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్లే ద రోల్ ఆఫ్ అ న్యూట్రల్ అబ్జర్వర్. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, దానివల్ల కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు. దాన్ని ఎంక్వైరీ దాకా ఎందుకు తీసుకెళ్ళాలి? ఇద్దరికి పంచాయతీ పెట్టి వాళ్ళ మధ్యలో సెటిల్ చేస్తే ఇక్కడితో అయిపోతుంది కదా అని ఇద్దరిని తీసుకొస్తారు. ఇప్పుడు నీలా శేఖర్ కేసుని తీసుకుంటాం. కొంతమంది హెరాస్మెంట్ అన్నారు, కొంతమంది కాదన్నారు. ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తామండి. నీలా అనే అమ్మాయి యాక్చువల్లీ ఒక చిన్న ఊరు నుంచి వచ్చింది. ఇక్కడ చెప్పాలంటే ఇంకా తెనాలి, పొన్నూరు, గుంటూరు దగ్గర చిన్న ఊరు పొన్నూరు. అక్కడ గర్ల్స్ స్కూల్లో చదివింది. అబ్బాయిలతో అసలు మాట్లాడలేదు. అబ్బాయి మాట్లాడడం అనేది చాలా రేరు. శేఖర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు, కోఎడ్ స్కూల్లో చదివాడు. అమ్మాయిలు భుజం మీద చేసుకొని మాట్లాడే అంత ఫార్వర్డ్ ఉన్న సిటీ నుంచి వచ్చాడు. తనకి ఇట్లా టచ్ చేసి బాగున్నామని చెప్పడం అనేది ఒక వేరే దృష్టి ఏం లేదు తనకి అని తను చెప్పాడు. ఇప్పుడు నీలా ఆ కన్సిలియేషన్ ప్రాసెస్లో ఏం జరిగింది, నీలా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేసేసింది. చేసిన తర్వాత కమిటీ ఇద్దరిని పిలిచి, నీలాకి శేఖర్ ఎవరో తెలియదు కదా, శేఖర్కి నీలా ఎవరో తెలియదు కదా, బాగుంది అనుకున్నాను చెప్పేశారు. ఇద్దరిని కూర్చోబెట్టాక తను అంటుంది, నేను ఇట్లా చిన్న ఊరు నుంచి వచ్చాను, మా ఊర్లలో అబ్బాయిలు వచ్చి మాట్లాడడమే తప్పు, అసలు మేము అట్లా మాట్లాడుకోము. ఇతనేమంటున్నారు, అసలు మాకు చాలా కామన్ అండి, అది నేను ఈ ఇంటెన్షన్లో చెప్పలేదు, సారీ చెప్పాను, తర్వాత ఇన్సిడెంట్ జరగలేదు. సో నీలా తనంతరగా సరేలే ఓకే, తన చెప్పిన దాన్ని బట్టి నాకు నమ్మకం వచ్చింది, ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, ఒక అపాలజీ లెటర్ ఇచ్చేసేయండి, నేను కేసు వాపస్ తీసుకుంటానని తనంతరగా తను చెప్పింది. ఇక్కడ కమిటీ ఒక పాత్రం ఏంటి, ఊర్లలో పెద్దల పంచాయతీలాగా ఇద్దరు వైపున మాట్లాడి ఇద్దరిని ఒక కాంప్రమైజ్కి తీసుకురావడం తప్ప నీలా మీద ఒత్తిడి పెట్టి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవడం అని చెప్పడం కాదు. నో మానిటరీ సెటిల్మెంట్ షాల్ బి మేడ్ యాస్ అ బేసిస్ ఆఫ్ కన్సిలియేషన్. నీలాకి 1,00,000 కొట్టేస్తాను, కంప్లైంట్ వాపస్ తీసుకొని చెప్పడం కాదు. ఆ కేసులో అయితే నీలా గాట్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ సెక్షువల్ హెరాస్మెంట్. ఆ అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్ వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు, నాకు అనిపించింది, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు వాపస్ తీసుకుంటున్నాను, నా మీద ఏం ఒత్తిడి లేదు. కాకపోతే శేఖర్ నాకు అపాలజీ ఇవ్వాలని అనింది. శేఖర్ కూడా ఏం అడిగాడు, నాకు నీలాంటి రాసి ఇవ్వమని చెప్పండి, మళ్ళీ సెక్షువల్ హెరాస్మెంట్గా తీసుకోను, ఈ విషయంని మళ్ళీ రేకప్ చేయను, ఈ అపాలజీ నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, నీలా కూడా రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పారు. ఇద్దరు ఇచ్చుకున్నారు. సెటిల్మెంట్ టర్మ్స్ బోర్డుకి వెళ్ళాయి. అండ్ ఒకసారి సెటిల్మెంట్ అయిపోతే మళ్ళీ ఎంక్వైరీ అనే సమస్య లేదు, అయిపోవాలి, కన్సిలియేషన్తో అయిపోతుంది. ఓకే, సెటిల్మెంట్ ఫెయిల్ అయిపోయింది, నీలా ఒప్పుకోలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎంక్వైరీ ముందుకెళ్తారు. ఎంక్వైరీ ప్రాసెస్ అనేది 90 days లోపల అయిపోవాలి. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. అంటే ఏంటి, డాక్యుమెంట్లు పడేసి ఆ డాక్యుమెంట్లు చూసుకొని డిసైడ్ చేసుకోండి కాదు. ఒక్క డాక్యుమెంట్ ఇచ్చినా ఆ పర్సన్కి ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఇవ్వాలి. అమ్మాయి చెప్పేది, అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంది కాబట్టి అమ్మాయి వైపే కరెక్ట్ ఉంటుంది, ఏ అమ్మాయి అయినా ఇందులో అబద్ధం చెప్తుందా, ఇవన్నీ కాదు. ఇక్కడ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరు ఒకటే కమిటీకి, ఇద్దరు వైపు వినాలి. అమ్మాయి అబద్ధం ఆడుతుందా, ఇట్లాంటి ప్రెజుడిసెస్ ఉండకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి. దీన్ని టీవీ సీరియల్ లాగా రోజు వచ్చి రిలే చేయడం, ఇలా తెలుసా ఏం మెసేజ్ పెట్టింది వాట్సాప్లో, అమ్మో ఈ వాట్సాప్లు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది, ఇది ఉంది తెలుసా దానికి వాడు అట్లా రిప్లై పెట్టాడు, దీని ఇట్లా రిప్లై పెట్టింది. నో,
కమిటీ యొక్క రోల్ ఏంటి? టు మెయింటైన్ కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీ. బికాస్ ఒక్క ముక్క బయటికి వెళ్ళినా ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ సంబడీస్ లైఫ్. అసలు ఎవరైనా చేశారా చేయలేదా అనేది తెలియనప్పుడు ఆయన చెప్పినట్టు సైలెంట్గా ఉండడం బెటర్. ఆ 90 days అయిపోయే వరకు ఏదైనా సరే కమిటీ షుడ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్. ఓరలీ ఇట్లా బయట ట్రాన్స్మిట్ చేయడం అనేది ఉండకూడదు. తర్వాత కంప్లైనెంట్ వైపు ఎంత వింటున్నామో, అతనికి ఎంత ఆపర్చునిటీ ఫర్ హియరింగ్ ఇస్తున్నామో, రెస్పాండెంట్కి కూడా అంతే ఆపర్చునిటీ ఇవ్వాలి. యాక్ట్ మ్యాండేట్స్ ఇట్. ఈ అమ్మాయి ఈ విషయంలో అబద్ధాలు ఆడుతుందా? ఏ అమ్మాయి అయినా బయటికి వచ్చి ఇట్లాంటి దీంట్లో ఆడుతుంది, ఎందుకు ఆడదు? అలా కేసెస్ కూడా ఉన్నాయి. 50%, నేను చెప్పాను కదా, 80% ఆఫ్ ద కేసెస్ ఫైనల్లీ ఇట్ వాస్ టోల్డ్ దట్ దేర్ ఇస్ నో కేస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ ఆల్. సో ఇక్కడ నో ప్లేస్ ఫర్ సెంటిమెంట్స్, ఓన్లీ ఫ్యాక్ట్స్. ప్రూఫ్స్ కాదు, ఫ్యాక్ట్స్. కమిటీ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. అందుకే కమిటీ బాగా ట్రైన్డ్గా ఉండాలి. ఫస్ట్ కమిటీ అన్బయాస్డ్గా ఉండాలి. కమిటీలో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఉంటే he has to step down. కమిటీలో ఉన్న పర్సన్ మీదే సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ ఉన్నప్పుడు he has to step down from the committee and another person should replace him or her. And IC ఎంత మందినైనా విట్నెస్గా పిలుచుకోవచ్చు. అందుకే నేను చెప్పాను, మోస్ట్లీ ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో అఫైర్ ఉంటుంది, దట్ అఫైర్ విల్ గో బ్యాడ్, ఇద్దరు కొట్టుకుంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి బలి పశువులు అవుతారు. నువ్వు విట్నెస్ గారా, నువ్వేం చూసావు, సగం చూసి ఉంటారు ఆయన. అట్లాగే ఉంటుంది. సో వెన్ యూఆర్ గోయింగ్ యాజ్ అ విట్నెస్ ఆల్సో బీ వెరీ వెరీ ఫ్యాక్చువల్ అబౌట్ ఇట్. మీరు ఎంతవరకు చూసారో అంతవరకే చెప్పండి. మీ ఊహలు, మీ అంటే ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు ఒపీనియన్స్ చెప్పడాలు ఇవి ఉండకూడదు. మీరు చూసింది, మీరు విన్నది కాదు, మీరు చూసింది, మీకు ఇది నిజం అనిపించింది మాత్రమే చెప్పాలి. ఒక మెసేజ్ పాస్ చేయడం కూడా ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఒక అబ్బాయి లైఫ్ని అఫెక్ట్ చేయగలిగే ఒక విషయం ఇది, ఆర్ ఒక అమ్మాయి లైఫ్. ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో వాళ్ళ లైఫ్. ఎంక్వైరీ అయిపోయే వరకు తను తప్పు చేశారా లేదా అనేది మనకు తెలియదు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈవెన్ వెన్ యు ఆర్ అ విట్నెస్. అండ్ ఐసీ నేను విట్నెస్గా రాను అని ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళని రప్పించే పవర్ అయితే ఐసీకి ఉంది. మీరు వచ్చి చెప్పాల్సిందే, పిలిచినప్పుడు వచ్చి చెప్పాల్సిందే. ఓకే, ఎంక్వైరీ అంతా అయిపోయింది, విట్నెసెస్ అందరినీ చూసేసాము, దీని తర్వాత ఏంటి? కెన్ ఐసీ పనిష్? నో. ఐసీ ఒక రోల్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే హెరాస్మెంట్ జరిగిందా లేదా అని రిపోర్ట్ ఇవ్వడం వరకే. పనిష్మెంట్ ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రతి కంపెనీకి ఒక డిసిప్లినరీ ప్రొసీజర్ ఉంటుంది. ఖచ్చితంగా సిఎఫ్ఎంఎస్కి కూడా ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్, డిసిప్లినరీ యాక్షన్ అనేది మీ మాన్యువల్లో ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్కి ఏం ప్రొసీజరో ఆ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతారు. సస్పెన్షన్ కానీ, టర్మినేషన్ కానీ, వాట్ ఎవర్ పనిష్మెంట్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దట్, అదే పనిష్మెంట్ కింద ఇస్తారు ఇఫ్ ద పర్సన్ ఇస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. సో మీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో, మీ మాన్యువల్లో ఏముందో ఆ రిపోర్ట్ ఆ పనిష్మెంట్ని మాత్రమే ప్రిస్క్రైబ్ చేయొచ్చు. వచ్చి ఐసీ చేశాం కదా అని చెప్పేసి ఇతనికి కర్రతో 100 సార్లు కొట్టించండి, గాడి మీద ఎక్కించండి, గుండు కొట్టించండి, ఇట్లాంటి ఏది పడితే అది పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. మీ మాన్యువల్లో ఏముందో, మీ పాలసీలో ఏముందో, డిసిప్లినరీ యాక్షన్కి ఏం ప్రొసీజర్ ఉందో అదే ఫాలో అవ్వాలి. ఐసీ వాళ్ళంతరగా వాళ్ళ పనిష్మెంట్లు సృష్టించి పెట్టడానికి లేదు. పగ తీర్చుకునే, పగలు ప్రతీకారాలు తీర్చుకునే ప్రాసెస్ అయితే ఇది కాదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ ఈ డిసిప్లినరీ ప్రొసీజర్ మాన్యువల్లో సపోజ్ ఇట్ సేస్ దట్ ద పర్సన్ కెన్ బి సస్పెండెడ్, టర్మినేటెడ్ ఆర్ salary cut, wages backdate చేయడం, ఇవన్నీ who will impose? Management, not IC. Punishment impose చేసే పవర్ ఓన్లీ మేనేజ్మెంట్ హ్యాస్. IC చెప్పింది మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలని లేదు. IC రిపోర్ట్ వరకే ఫాలో అవ్వాలి. హెరాస్మెంటా కాదా అంతవరకే. డిస్క్రిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఇస్ లెఫ్ట్ టు ద మేనేజ్మెంట్, టు ద బోర్డ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నన్ను ఎవరో హెరాస్ చేశారు, నేను కంప్లైంట్ చేశాను, ఎంక్వైరీ జరిగింది, అతన్ని పనిష్ చేసేసారు.
నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయొచ్చా? ఎందుకు? ఆల్రెడీ చేశారు. ఇది జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కాదు కదా. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్ యాజ్ పర్ ఐపీసీ 354A సెక్షువల్ హెరాస్మెంట్ పనిషబుల్ ఆఫెన్స్. కంపెనీ వచ్చేసి కంపెనీ పరువు పోతుంది, కంప్లైంట్ ఇవ్వకూడదు అని చెప్తే కంపెనీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మీ కంపెనీలో ఫార్చునేట్లీ మెన్కి ఉమెన్కి ఈక్వల్ ప్రొవిజన్స్ ఉన్నాయి పాలసీ ప్రకారం అని ఇప్పుడే రవి గారు చెప్పారు. ఈ ప్రొవిజన్ అయితే విమెన్కి మాత్రమే ఉంది. యూ కెన్ గో అండ్ లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఇక్కడ ఎంక్వైరీ జరిగి పనిష్మెంట్ అయిపోయినా కూడా ఇట్ ఇస్ అ కాగ్నిజబుల్ ఆఫెన్స్. కాగ్నిజబుల్ అంటే పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసే అంత ఆఫెన్స్ ఇది. సో ఆ అమ్మాయిని కంప్లైంట్ చేయకూడదు అని ఒత్తిడి పెట్టే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే అరే కంపెనీ పరువు పోతుంది, ఇంకొద్దు వదిలే, ఇక్కడితో వదిలేస్తాం, ఇక్కడితో ఆపేస్తాం అని చెప్పే రైట్ అయితే ఎవరికి లేదు. దే కెన్ గో అండ్ ఫైల్ అ కంప్లైంట్. యా, అండ్ దానికి పనిష్మెంట్ వచ్చేసి 1 to 3 years of rigorous imprisonment అండి. ఫైన్, rigorous imprisonment, fine, both. What is not harassment? Mostly దీనివల్లే ఫాల్స్ కంప్లైంట్స్ వస్తాయి. ఫాలోయింగ్ అపాన్ వర్క్, పని చేయదు, ఎందుకు చేయలేదని అడిగితే హరాస్మెంట్ కంప్లైంట్ పెడతాం. ఇది మోస్ట్ కామన్ రీజన్. ఫాలోయింగ్ అపాన్ వర్క్, ఆస్కింగ్ అన్ ఎంప్లాయీ టు రేస్ ది స్టాండర్డ్ ఆఫ్ వర్క్. అరే ఈయన చేయమని చెప్పింది ఒకటి, చేసింది ఇంకోటి, ఇంత చేయమంటే ఇంత చేసింది. ఇది ఒక టూల్లా అయిపోయింది. హరాస్మెంట్ కంప్లైంట్ పెట్టేస్తా, ఏమైనా అడిగితే హరాస్మెంట్ కంప్లైంట్ పెట్టేస్తాను. సాడ్ థింగ్. అందుకే ఈ జెండర్ సెన్సిటైజేషన్ వర్క్ షాప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని 10 మంది టూల్గా వాడటం వల్ల ఆ జెన్యున్గా అఫెక్ట్ అయిన ఒక్కరికి ఎలా అయిపోతుందంటే విమెన్ దీన్ని వాడుకుంటున్నారు కదా, ఇది కూడా తప్పుగా ఉండొచ్చేమో అన్నట్టు అయిపోతుంది. సో ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ టు విమెన్ in this organization, please, unless you are absolutely sure that it is a case of sexual harassment, దయచేసి ఈ ప్రొవిజన్ని వాడొద్దు అనేది నేను వెళ్ళే ప్రతి కంపెనీలో విమెన్ దగ్గర చెప్పేది. మిమ్మల్ని చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ కూడా రెచ్చగొట్టచ్చు, బట్ ప్లీజ్ డు నాట్ మిస్యూజ్ దిస్ యాక్ట్. ప్రతిసారి మిస్యూజ్ చేసేటప్పుడు ఎవరికో ఎక్కడో న్యాయం జరగకుండా ఉంటుంది. సో ప్లీజ్ యూజ్ దిస్ యాక్ట్ విత్ కాషన్. మీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం ఇది. దీన్ని తప్పుగా వాడే కొద్దీ అసలు దీనికి విలువే లేకుండా పోతుంది. అది ఆస్కింగ్ ఎంప్లాయీ టు స్టాండ్ ఆఫ్ వర్క్, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ వర్క్. ఈ మధ్య ఫీడ్బ్యాక్ తీసుకోలేరండి జనాలు. ఈ బాలేదు అంటే దానికి హెరాస్మెంట్, ఏడవడం ఒక వెపన్. డోంట్ యూస్ యువర్ టీయర్స్ ఆర్ వెరీ ప్రెషియస్. అది మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే, టీయర్స్ ఆర్ వెరీ ప్రెషియస్, డోంట్ వేస్ట్ దెమ్. యాక్సిడెంటల్ బ్రషింగ్ ఆర్ టచింగ్ వైలెట్ వర్క్. యాక్సిడెంటల్గా బ్రష్ చేయడం, టచ్ చేయడం. లేట్ నైట్ వర్క్ టు మీట్ డెడ్ లైన్స్, ఎస్పెషలీ ఐటీ కంపెనీస్లో. నన్ను 10:30 వరకు కూర్చోబెట్టారు, నన్ను 11 వరకు కూర్చోబెట్టారు. ఎలక్షన్ టైంలో మొన్న ఎవరో నాకు చెప్పారు, ఎలక్షన్ టైంలో సండే రోజున వర్క్ చేపిస్తున్నారు. అందరూ చేస్తున్నారు, ఆయన కూడా చేస్తున్నారు కదా, మళ్ళీ కంప్లైంట్లు ఎందుకు? ఆయన చేయకుండా ఇంట్లో కూర్చొని మేము చేయమని చెప్పట్లేదు కదా. దీస్ ఆర్ ఆల్ వేస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మిస్యూస్డ్. సరే, ఇప్పుడు మిస్యూజ్ అవుతుంది, ఏం చేయొచ్చు? ఫస్ట్ దానికి ముందు ఇట్లా బయటకి విమెన్ చెప్పకుండా ఉండడానికి రీజన్స్ చూసాం కదా ఇంతకుముందు. 1 out of 5 women చెప్తున్నారు అనేది. ఎందుకు చెప్పట్లేదు? ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ వాషింగ్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్కి ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడం. లేదు ఆయన అలా ఉండరు. ఎస్పెషలీ ఈ చిన్మయి ఇన్సిడెంట్లో వైరముత్తుని అక్యూజ్ చేసిన వెంటనే అందరూ అది జరిగిందా లేదా, అది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, కానీ వైరముత్తు గొప్పలు చెప్పడం ఫస్ట్ స్టార్ట్ చేసేసారు. చిన్మయిని తిట్టడం సెకండ్ స్టార్ట్ చేశారు. మూడోది ఇంకా వర్స్ట్ ఏంటంటే చిన్మయి హస్బెండ్ని తిట్టడం. ఎక్కువ మీమ్స్ నేను ఆయన హస్బెండ్ మీదే చూశాను. డోంట్ వైట్ వాష్ ది అక్యూజ్. అతను ఎంత మంచోడు, వాళ్ళ వైఫ్ ఎంత బాగుంటుంది, ఆయన చేసి ఉంటారా?
నేను ఆడదేగా, నా దగ్గర చేయలేదు కదా, నీ దగ్గర అనిపించలేదు చేయలేదు. సింపుల్ ఆన్సర్. డోంట్ వైవాష్ ది అక్యూజ్డ్. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్ టు డూ. డూ నాట్ ఇగ్నోర్ ఇట్. మీ దృష్టికి వస్తే మాత్రం రెచ్చగొట్టడం ఒక ఎత్తండి. ఇంకోటి మీ దృష్టికి వస్తే ఎందుకు ఇవన్నీ బయట చెప్పుకొని వదిలేయండి అని చెప్పొద్దు. మీరు ఇచ్చే ఒక సపోర్ట్ ఆ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ని మార్చడానికి అవకాశం ఉంటే చెప్పండి. అసలు పూర్తిగా వినండి ఫస్ట్ ఏం జరిగింది అని. రెచ్చగొట్టడం కాకుండా ఇఫ్ యూ కెన్ సపోర్ట్, ప్లీజ్ డూ ఇట్. రిపోర్ట్ ది ఇన్సిడెంట్. అంటే మీకు తెలిసింది ఇట్లా జరిగింది అంటే ఎంకరేజ్ ద పర్సన్ టు రిపోర్ట్ ది ఇన్సిడెంట్. డు నాట్ కండోన్ బిహేవియర్. కండోన్ అంటే ఫర్గివ్. అయిపోయిందిలే, ఒక్కసారి చేశారులే, ఒక్కసారి చేసిన అతను 10 సార్లు చేస్తారు. అదొక హ్యాబిట్. డు నాట్ కండోన్ బిహేవియర్. డు నాట్ ట్రై టు గివ్ అ నాన్ సెక్షువల్ కనెటేషన్. ఇది అండి కామన్గా ఆయన అలా అనుకోని ఉండర్లే, ఒకవేళ తప్పుగా అనుకోవచ్చేమో తెలీదు. వితౌట్ ఎంక్వైరీ ఆయన తప్పుగా అనుకున్నారా లేదా అనేది మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ మీరు లేదు ఇన్సిడెంట్లో, వాళ్ళిద్దరే ఉన్నారు, ఆ అమ్మాయికి అలా అనిపించింది ఆర్ అబ్బాయికి అలా అనిపించింది, మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. మీరు సలహా మీ దగ్గర అడిగితే రెచ్చగొట్టడం కాకుండా కంప్లైంట్ ఇవ్వచ్చు అని మీరు ఫీల్ అవుతే మీరు కంప్లైంట్ ఇవ్వండి. లేదు అలా ఉండదులే అని ఫస్ట్ దాన్ని ఏం చెప్తారు? డోంట్ డిస్ ఇట్. మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, కింద పడ్డాక ఏం కాదని. అలా చేయొద్దు. ఏం కాకపోతే కడుపులో ఉన్న బాధను వచ్చి మీ దగ్గర చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళ దగ్గర అసలు చెప్పరు, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర చెప్తారు. మీ ఇంట్లో వచ్చి మీ దగ్గర చెప్పినా కూడా వినండి ఫస్ట్ పూర్తిగా అది ఏంటి. అండ్ ప్లీజ్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి కనీసం ఇవ్వాలి. ఏమైనా జరిగిందా మీకు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు అడగడమే వాళ్ళ పెద్ద సపోర్ట్. అడిగితే లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ మై సెషన్ వెంట్ బ్యాక్ ఆస్క్డ్, టోల్డ్ మీ ఆల్సో ఇట్లా జరిగింది, నేను అసలు పట్టించుకోకుండా వదిలేశాను. కొంతమంది అయితే మా వైఫ్ అక్కడ వర్క్ చేసింది మా ఫ్యామిలీ కోసమే, అక్కడ ఫేస్ చేయలేక ఇంకో జాబ్ రాలేక అక్కడే కంటిన్యూ అయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను వెళ్ళి అడిగి తను అలా చెప్తే నేను క్విట్ చేసే అన్న ధైర్యం కూడా ఇచ్చాను అన్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో టాక్ అబౌట్ ఇట్, హ్యావ్ డిస్కషన్స్ అబౌట్ ఇట్. ఆఫీస్లో కాకపోయినా మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర బీ సపోర్టివ్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. వాట్ హర్ట్స్ ద విక్టిమ్? హీ ఈజ్ నెవర్ డన్ దట్ విత్ మీ, ఐఎమ్ లేడీ టూ. అదే చాలా వర్స్ట్. అదే లేడీస్కి లేడీసే ఎనిమి అంటారు కదా, అది. హీఈస్ అ నైస్ పర్సన్. మీ దగ్గర నైస్గా ఉండొచ్చు, నా దగ్గర లేదండి. కొంతమందికి బయటకు వచ్చే వరకు అమ్మో ఇది చేస్తారా అని ఎప్పుడు ఎవరికి తెలియదు. హీ హాజ్ అ ఫ్యామిలీ, అది ఆయన బాధ. ఉండి కూడా చేయడం ఆయన తప్పు. దాన్ని అడ్డు పెట్టుకొని దీంట్లో నుంచి బయటికి రావడానికి ఆయన ట్రై చేయదు. హిస్ వైఫ్ ఇస్ సో లవింగ్, వై వుడ్ యు డూ ఇట్? ఆయన్ని అడగండి. మీ వైఫ్ ఇంత లవింగ్గా ఉండి కూడా మీరు ఎందుకు చేశారని ఆయన్ని అడగండి. ఆ అమ్మాయిని వచ్చి వైఫ్ చాలా మంచిగా ఉంటుంది కదా నీ దగ్గర ఎందుకు అట్లా అడగడం ఏంటి? షీ మస్ట్ బి లైయింగ్ టు గెట్ అటెన్షన్. ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. బట్ ఎంక్వైరీ లేకుండా డోంట్ డిసైడ్ దట్ ఈస్ వాట్ వుడ్ హ్యాపెన్. See, 99% of them are good. నేను ఫస్ట్ చెప్పింది, మీరు రోజు మర్డరర్స్ని చూడట్లేదు, రోజు రేపిస్ట్ని చూడట్లేదు. 99% ఆఫ్ దెమ్ మంచోళ్ళే. కానీ ఐపీసీ ఈజ్ మేడ్ ఫర్ 1% who are criminals. అలాగే ఈ యాక్ట్ని మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ యాక్ట్ ఉండొచ్చా అని అడిగితే ఉండాలి. ఎందుకంటే ఆ 1% జెన్యున్గా సఫర్ అయ్యే వాళ్ళకి వీళ్ళ రెమెడీయే లేదు. సరే, ఇప్పుడు మిస్యూజ్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటి? ఎంక్వైరీ మొత్తం జరిగింది, నేను ఒకళ్ళని హెరాస్ చేశాను అని నా మీద కంప్లైంట్ వేశారండి, నేను ఎంక్వైరీ పార్టిసిపేట్ చేశాను, లేదని తెలిసి వచ్చింది, అది కావాలని ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్ అని ప్రూవ్ అయింది. నాకు ఏదైతే పనిష్మెంట్ ఇవ్వచ్చు ఆ పర్సన్కి అదే పనిష్మెంట్ ఇవ్వచ్చు. సస్పెండ్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, బ్యాక్ వేజెస్ చేయొచ్చు, అన్నీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ టు ద సేమ్ పర్సన్. ఓకే, ఇప్పుడు నేను అఫెక్ట్ అయిన పర్సన్ పోలీస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అలాగే ఫాల్స్గా అక్యూజ్ చేసిన పర్సన్ ఏం చేయొచ్చు? డిఫమేషన్ సూట్, కాంపెన్సేషన్. పొలిటీషియన్స్ వేస్తారు, దాన్ని తెలుగులో మీరు ఏమంటారు నాకు, పరువు నష్ట దావా అంటాం కదా, అది.
సో నా పరువు నష్టపోయింది నలుగురు మధ్య. నేను కాంపెన్సేషన్ అడగొచ్చు. ఐ కెన్ గో టు కోర్ట్ అండ్ ఫైల్ డిఫమేషన్ సూట్. ఇది ఎందుకు ఉంది? సో దట్ టు ప్రివెంట్ ఫాల్స్ కంప్లైంట్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు కూడా ఇది పనికొస్తుంది. దోస్ హు ఆర్ ట్రైయింగ్ టు మిస్యూజ్ ది యాక్ట్ ఆల్సో ప్లీజ్ రిమెంబర్, మీకున్నంత ప్రొవిజన్ అవతల వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి కామ్గా ఉన్నారు అంతే. అండ్ దిస్ విల్ హర్ట్ ద పర్సన్ మోర్. ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడచ్చు అని అనుకుంటే, ఇది ఫాల్స్ అని తెలిసి వచ్చి మీరు సఫర్ అయిన రోజులు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్. ఎవరైతే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఈ డిఫమేషన్ సూట్ కానీ ఈ ఫాల్స్ అని ఇచ్చి ప్రూవ్ అయిన దాని నుంచి బయటికి రావడం అనేది ఇట్ ఈస్ 100 times మోర్ డిఫికల్ట్ దాన్ దిస్ ఫాల్స్ కంప్లైంట్లో ఏ పరిస్థితుల వల్ల ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారో దానికన్నా. నేను వర్క్ సరిగా చేయట్లేదు, నన్ను ఫాలో అప్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, నేను ఇట్లా చేశాను, ఇప్పుడు తప్పించుకోవచ్చు కదా అని. కానీ దాని పరిణామాలు ఇంకా వర్స్ట్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కవర్ ఇన్ ది జెండర్ సెన్సిటైజేషన్ వర్క్షాప్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఒకవేళ మీకు అడగడం ఇక్కడ ఇబ్బందిగా ఉంటే నేను యాక్చువల్లీ యూజువలీ ఒక బోర్డ్ పెన్ ఏమైనా ఉంటుంది, బట్ ఇక్కడ లేదు. ఐ విల్ లీవ్ మై మెయిల్ ఐడి విత్ రవి or I will type it. So what we'll do, we'll share a content. ఈ పోషకు సంబంధించి పోషక వర్కర్స్ సంబంధించి మనకు కంటెంట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేసింది. సో దాంతోపాటు ఈ సెషన్ ఎట్లా ఉందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి లింక్ కూడా మీ మెయిల్స్ షేర్ చేస్తాం. ఓకే, సో ఆ కంటెంట్ చూడండి, అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా కంపల్సరీ ఇవ్వండి. సో ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు సైన్ చేయండి.